రాష్ట్రంలో గోదావరి కృష్ణా పుష్కరాలకు సర్కార్ సిద్ధమవుతుంది. 2027లో కృష్ణా పుష్కరాలు రానుండగా 2028లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈ రెండు పుష్కరాలకు దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సర్కార్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లిన అధికారుల బృందం స్టడీ చేసింది. ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య నేతృత్వంలో స్టడీ టూర్ చేశారు అధికారులు. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గోదావరి కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, గోదావరి కృష్ణ ఈ రెండుకు సంబంధించి పుష్కరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే 2027లో గోదావరి, 2028లో కృష్ణాకు సంబంధించినటువంటి పుష్కరాలు నిర్వహించాలి. అయితే ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత అక్కడికి వచ్చే జనాలకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అయితే మనం ఈ మధ్యలోనే చూసాము, కుంభమేళా ప్రయాగ్రాజ్లో కుంభమేళలో పెద్ద ఎత్తున ఈ పుష్కరాలకు సంబంధించి కొన్ని కోట్ల మంది జనాలు అక్కడికి వచ్చారు. సో అక్కడ ఈ కోట్ల మంది జనాలు వచ్చారు. మరి అక్కడ ఏర్పాట్లు ఎట్లా చేశారు, ఏంటి, అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, మరి ఈ భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళింది, సక్సెస్ఫుల్ కావడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసేందుకు ఏదైతే ఈ దేవాదాయ శాఖ ఉందో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ ప్రయాగ్రాజ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు, తర్వాత పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా స్టడీ చేశారు. 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్లోనే ఉండి అక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఆ విఐపీస్తో పాటు సాధారణ ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు, చాలామంది కూడా ఈ పుష్కరాలకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా సెక్షన్ల వారీగా వాళ్ళకు ఎక్కడెక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో అక్కడ ఏమన్నా సమస్యలు క్రియేట్ అయ్యా, ఒకవేళ సక్సెస్ఫుల్గా కనుక నిర్వహిస్తే అక్కడ సక్సెస్ఫుల్ కావడానికి గల కారణాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద అన్ని కోణాలలో కూడా ఈ 2 రోజుల పాటు హై లెవెల్ కమిటీ అక్కడే ఉండి అక్కడ జరిగినటువంటి ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ కుంభమేళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత తీసుకున్నటువంటి జాగ్రత్తల మీద అక్కడ ఉన్నటువంటి అధికారులు, తర్వాత ప్రభుత్వానికి అక్కడ ఉండే ప్రభుత్వంతో చర్చించి అక్కడ ఉన్నటువంటి ఏరియాను కూడా అంతా లొకేషన్లు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దాని మీద కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించారు. సో ఈ హై లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల పాటు కూడా అక్కడే ఉండి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అక్కడ వీటిని పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి మనము 2027-28లో ఈ గోదావరి కృష్ణ పుష్కరాలు నిర్వహించాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఎట్లా ముందుకెళ్ళింది, ఎట్లా సక్సెస్ అయ్యింది, సో అదే తరహాలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనము నిర్వహించాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ పుష్కరాలకు సంబంధించిన దాంట్లో ఏదైతే హై లెవెల్ కమిటీ ఈ 2 రోజుల పాటు టూర్కి వెళ్ళి వచ్చిందో ఆ టూర్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా నిర్వహించాలంటే మనకు ఇంకా ఎంతమంది సిబ్బంది అక్కడ వేయాల్సి ఉంటుంది, తర్వాత పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతర రాష్ట్రాల నుంచి ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేయాలి, అక్కడికి వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఆ ఏరియాలో పుష్కరాలు జరిగే ఏరియాలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నిర్వహించే ఈ గోదావరి కృష్ణ ఈ రెండింటికి సంబంధించినటువంటి పుష్కరాలకు సంబంధించి కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి నుంచే దాని మీద కసరత్తు చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే కుంభమేళలో ఎట్లా సక్సెస్ఫుల్గా వాళ్ళు నిర్వహించారో అదే తరహాలో ఇక్కడ కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ 2 రోజుల టూరు, ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ఫర్దర్గా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో దీని మీద చర్చించి ప్రభుత్వం తరపు నుంచి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ యాదగిరి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేసి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు.
ఇప్పటి వరకు 12 రౌండ్లలో 11 మందిని ఎలిమినేట్ చేశారు. శ్రీపాల్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. ఆయనకు 6090 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి 4859, హర్షవర్ధన్ రెడ్డికి 4483 ఓట్లు, పూల రవీందర్కు 3181 ఓట్లు, పులి సర్వోత్తం రెడ్డికి 2331 ఓట్లు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేసి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 12 రౌండ్లలో 11 మందిని ఎలిమినేట్ చేశారు. శ్రీపాల్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. ఆయనకు 6090 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి 4859, హర్షవర్ధన్ రెడ్డికి 4483 ఓట్లు, పూల రవీందర్కు 3181 ఓట్లు, పులి సర్వోత్తం రెడ్డికి 2331 ఓట్లు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేసి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 12 రౌండ్లలో 11 మందిని ఎలిమినేట్ చేశారు. శ్రీపాల్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. ఆయనకు 6090 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి 4859, హర్షవర్ధన్ రెడ్డికి 4483 ఓట్లు, పుల రవీందర్కు 3181 ఓట్లు, పులి సర్వోత్తం రెడ్డికి 2331 ఓట్లు వచ్చాయి. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సూర్య. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ అయిపోయింది. సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే మొత్తం కూడా 13 రౌండ్లలో 12 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ 12 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత ప్రధానంగా కూడా 6గురికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లకు సంబంధించి మొత్తం కూడా పోలైన ఓట్లు 24135 ఓట్లు ఉంటే ఇన్వాలిడ్ ఓట్లు 494 ఓట్లు ఇన్వాలిడ్. ఇవి తీసేసిన తర్వాత టోటల్ ఓట్లు 23641 ఓట్లు ఉన్నాయి. దాంట్లో శ్రీపాల్ రెడ్డి PRTU-TS నుంచి 6105 ఓట్లు వచ్చాయి. ఇక అలుగువెల్లి నర్సిరెడ్డి UTF నుంచి 4884 ఓట్లు. హర్షవర్ధన్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి, ఈయనకు సంబంధించి 4502 ఓట్లు వచ్చాయి. పూల రవీందర్ ఈయన బీసీ జాకు మద్దతుతోటి ఎన్నికల్లో పోటీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్సీ 3202 ఓట్లు వచ్చాయి. ఇక పులి సర్వోత్తం రెడ్డి బీజేపీకి సంబంధించి మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు ఉంటే పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పుకోవచ్చు పులి సర్వోత్తం రెడ్డి. ఈయన 2337 ఓట్లు వచ్చాయి. ఇక సుందర్రాజు యాదవ్ ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వరంగల్కు సంబంధించిన మాజీ ఉడా చైర్మన్ కూడా ఈయనకు సంబంధించి 2091 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 13 రౌండ్లలో 12 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక 13వ అభ్యర్థికి సంబంధించి ఇప్పుడు కొనసాగుతుంది. మొత్తం కూడా 13వ అభ్యర్థికి సంబంధించి వెంకటస్వామి 439 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకు సంబంధించి 2 టేబుల్ల మీద అది రెండవ ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రియారిటీ వైజ్గా తీసుకున్నారు. ఈయన తర్వాత సుందర్రాజు యాదవ్కు సంబంధించి ఎలిమినేషన్లో ఉంటాడు. సుందర్రాజు యాదవ్ 2091 ఓట్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మొదటి ప్రియారిటీ ఓట్లలో అత్యధికంగా శ్రీపాల్ రెడ్డికి ఉన్నాయి. దాదాపు రెండవ వ్యక్తికి మొదటి వ్యక్తికి 1500కు పైచిలకు తేడా ఉంది. దాంతో అటు శ్రీపాల్ రెడ్డికి అత్యధికంగా ఓట్లు ఉన్నాయని చెప్పవచ్చు. రెండవ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కూడా సేమ్ అదే రేంజ్లో ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఎవరికి కూడా తగ్గకుండా ఓట్లు అటు శ్రీపాల్ రెడ్డికి, అదేవిధంగా అలుగువెల్లి నర్సిరెడ్డికి, హర్షవర్ధన్కి, పూల రవీందర్కు, సర్వోత్తం రెడ్డి, సుందర్రాజు యాదవ్ వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా సమానంగా కూడా ఓట్లు పంచుకున్న సెకండ్ ప్రియారిటీకి సంబంధించి. ఇక సుందర్రాజు యాదవ్ కావచ్చు, అదేవిధంగా పులి సర్వోత్తం రెడ్డి కావచ్చు, వీళ్ళకి ఎలిమినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి ఓట్లు దాదాపు 4000కు పైచీలకు ఉండడంతో ఎవరికి ఎక్కువ పడ్డాయి అనే దాని మీద ఇక్కడ లెక్కలు వేసుకుంటున్నారు వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా. దీంట్లో సుందర్రాజు యాదవ్కి సంబంధించి నెక్స్ట్ ఎలిమినేషన్ ఉండడంతో సుందర్రాజు యాదవ్కి సంబంధించిన ఓట్లు బీసీ కాన్సెప్ట్లో కొంత పూల రవీందర్కు డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది, అదేవిధంగా PRTUకి సంబంధించి శ్రీపాల్ రెడ్డి స్థానికుడు, అదే వరంగల్కి చెందినవాడు. సో వీళ్ళ సెకండ్ ప్రియారిటీ తనకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఇక సెకండ్ ప్రియారిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పటివరకు అయితే 13 మంది అయిపోయారు. ఇంకా మిగతా ఎవరు ఎలిమినేషన్ ఒక్కొక్కరుగా చేస్తున్నారు. రెండవ ప్రియారిటీ ఓట్లలో గెలుపుకు సంబంధించిన అది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లారిటీకి సంబంధించి కూడా నైట్ 9 గంటల సమయం కూడా పట్టే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా చూస్తున్నారు. ప్రతి ఓటుని సంబంధించి అటు అభ్యర్థులు కావచ్చు, లేకపోతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు కావచ్చు, చూయించిన తర్వాత వాళ్ళ అనుమతి తీసుకొని వేస్తున్నారు. దాదాపు 1 నిమిషంలో 2 ఓట్ల కౌంటింగ్ అయితే జరుగుతున్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా అయితే కొనసాగుతున్నది. ఇక మొత్తం
మొత్తం సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి ఎవరికి వాళ్ళు అయితే అటు శ్రీపాల్ రెడ్డికి సంబంధించిన వర్గం మాత్రం ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి మాత్రం గెలుపు ధీమాతో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే విజయోత్సవానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే బయట కనిపిస్తున్నది. ఓవరాల్గా పిఆర్టీయూకి సంబంధించిన ఉపాధ్యాయ సంఘ నేతలందరూ కూడా అటు పిఆర్టీయూ భవన్కి కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన భవనం కావచ్చు అక్కడికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. మిగతా అలుగుబెల్లి నర్సిరెడ్డికి సంబంధించి మాత్రం సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కింద ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు నాకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తను కూడా ఒక ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఎంత సీరియస్గా చేశారో అటు ఈ పోలింగ్ కూడా అంతే పోలింగ్ సరళిని చూస్తే కూడా అట్లే కనిపిస్తున్నది. పోలింగ్ సరళికి సంబంధించి కూడా ఎవరు తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశారు. కౌంటింగ్ కూడా సేమ్ అదే వాళ్ళు అనుకున్న రిజల్ట్ అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక శ్రీపాల్ రెడ్డికి సంబంధించి అత్యధిక ఓట్లు ఉండడం, ఇక సెకండ్ ప్రియారిటీలో కూడా సేమ్ అదే టెంపో మెయింటైన్ చేయడంతో ఖచ్చితంగా కూడా గెలుపుపై ధీమా అయితే స్పష్టంగా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మరోవైపు పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాలు కూడా సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఒకసారి ఎలక్షన్కు సంబంధించిన క్యాంపెయినింగ్ కూడా చూస్తే గత 2 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేశారు నాయకులు. వివిధ పార్టీ పులి సర్వతంకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు, అదేవిధంగా జిల్లా నేతలు ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలు 3 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన జిల్లా నేతలు ఎప్పటికప్పుడు ఓటర్లను కలిశారు. మరోవైపు బీసీ ఈ జాక్ తోటి పూల రవీందర్ ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఆయన తరఫున కూడా అటు తీన్మార్ మల్లన్న కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘాల నేతలు, అదే ఉపాధ్యాయ సంఘ నేతలు అందరూ కూడా ఎన్నికల ప్రచారం చేశారు. పిఆర్టీయూ శ్రీపాల్ రెడ్డికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పిఆర్టీయూ యాక్టివ్గా ఉంటుంది. ఆ సంఘానికి సంబంధించి కూడా చాలా అటు యాక్టివ్గా అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఓవరాల్గా చేశారు. ఇప్పుడే 14వ రౌండ్కి సంబంధించి కూడా పూర్తయింది. ఒకసారి 14వ రౌండ్ కూడా చూద్దాం. ఇందులో 14వ రౌండ్లో ఒకసారి చూద్దాం. శ్రీపాల్ రెడ్డికి సంబంధించి 6,165 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా అలుగుబెల్లి నర్సిరెడ్డికి సంబంధించి 4,946 ఓట్లు వచ్చాయి. ఇక హర్షవర్ధన్ రెడ్డి 4,596 ఓట్లు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శ్రీపాల్ రెడ్డికి సంబంధించి సర్వోత్తమ్ రెడ్డికి సంబంధించి 2,394. ఇక పూల రవీందర్కు సంబంధించి 3,246 ఓట్లు వచ్చాయి. ఇక సుందర్ రాజు యాదవ్కి వచ్చేసి 2,141 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా అంటే దీంట్లో కూడా సేమ్ అందరికీ ఈక్వల్గానే వచ్చాయని చెప్పుకోవచ్చు. 451 ఓట్లను షేర్ చేసుకున్నారు సెకండ్ ప్రియారిటీకి సంబంధించి. ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో ఇప్పటి వరకు అయితే 14 రౌండ్లు 13 మంది ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పుడు 15వ రౌండు 14వ పర్సన్ సుందర్ రాజు యాదవ్ని ఎలిమినేషన్ చేసి ఆయనకు సంబంధించిన ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లను తీస్తున్నారు. ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాదాపు గంటకు పైన సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 2,141 ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కింపు చేయాలి. సో దీనికి కొంత టైం పట్టే అవకాశం అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సెకండ్ ప్రియారిటీ ఓట్లలో సుందర్రాజు యాదవ్కి సంబంధించి అందరూ కూడా అంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు. సేమ్ ఇదే టెంపో మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి ధీమాగా అయితే కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో అంటే జనరల్గా ఇందులో పోటీ చేసిన వాళ్ళు మొత్తం 19 మంది అభ్యర్థులు ఉంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో అటు పులి సర్వోత్తమ్ రెడ్డి కావచ్చు, శ్రీపాల్ రెడ్డి, సుందర్రాజు యాదవ్, అదేవిధంగా నర్సిరెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా వరంగల్కి చెందిన వాళ్ళే. ఇక నల్గొండకు చెందిన వాళ్ళు మాత్రం అటు పూల రవీందర్ నల్గొండకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా హర్షవర్ధన్కు సంబంధించి గతంలో పిఆర్టీయూలో యాక్టివ్ లీడర్గా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. అతనికి సంబంధించి స్థానికుడు కూడా కాదు. కానీ ఓట్ల విషయానికి వచ్చేటప్పటికీ అటు క్యాంపెయినింగ్ కావచ్చు, క్యాంపెయినింగ్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు కొంతమంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరితో క్యాంపెయినింగ్ చేశాడు. ఓట్లను కూడా అంతే విధంగా రాబట్టగలిగాడు. తనకున్న పరిచయాలు పిఆర్టీయూ సంఘంలో కావచ్చు, గతంలో పనిచేసిన పిఆర్టీయూ సంఘంలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మద్దతు కావచ్చు, దాంతో తను 3వ ప్లేస్కి అయితే వచ్చాడు. ఇంకా ఈ ఎలిమినేషన్ రౌండ్లో తను ఖచ్చితంగా కూడా గెలుపొందే అవకాశం ఉందనే హోప్స్ తోటి కూడా తను కూడా ఇక్కడే కౌంటింగ్ హాల్ దగ్గర చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత ఉత్కంఠగానే ఉంది. సెకండ్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి చివరి 2 వ్యక్తుల ఎలిమినేషన్ చేసేటప్పుడు అసలు ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి, దీంట్లో ఎవరికి వాళ్ళు మాత్రం వాళ్ళ పర్సంటేజ్ని వేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అసలు ఇప్పటి వరకు చూసిన ఏదైతే 13 మంది ఎలిమినేట్ అవ్వారో ఆ 13 మందికి సంబంధించి మాత్రం మళ్ళీ అందరూ ఈక్వల్గానే షేర్ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్న ఏవైతే ఈక్వేషన్స్ అన్నీ కూడా తారుమారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఎన్నికలు చూడాలి. ఇంకా రాత్రి 9 గంటలకు మనకు సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించిన
సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. గెలుపుకు సంబంధించిన అంటే ఇప్పటికే గెలుపుకు సంబంధించి మాత్రం శ్రీపాల్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. శ్రీపాల్ రెడ్డికి కొంత అంటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో అయితే కనిపిస్తూ ఉన్నాడు. సో దాన్ని బీట్ చేయలేరు అనే దాంతో అటు వాళ్ళైతే చాలా ధీమాగా పిఆర్టీయూ అభ్యర్థులు అయితే పిఆర్టీయూ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా పిఆర్టీయూకి సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు మాత్రం చాలా ధీమాగా అయితే కనిపిస్తున్నారు. సూర్య ఓవరాల్గా ఈ ఎన్నికలకు ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్కి సంబంధించి సెకండ్ సుందర్ రాజు యాదవ్ కావచ్చు, సర్వోత్తమ్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వీళ్ళ ఓట్ల లెక్కింపు అనేది మాత్రం దాదాపు 4000 ఓట్లు. ఇవి టేబుల్స్ పెంచే అవకాశం ఉంది. పెంచిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంత ఆలస్యమై కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సూర్య రైట్, థ్యాంక్ యూ శేఖర్. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. బండిల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లను విభజిస్తున్నారు. అయితే అధికారులకు తలనొప్పిగా చెల్లని ఓట్లున్నాయి. చెల్లని ఓట్లను నిర్ధారించే క్రమంలో ఏజెంట్లు, సిబ్బంది మధ్య పలుసార్లు ఘర్షణ తలెత్తుతోంది. చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అవగాహన రాహిత్యంతో ఓట్లేయడంతో చాలా ఓట్లు చెల్లుబాటు కావడం లేదు. డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సూర్య, కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభమై 10 గంటలైంది. కానీ ఇప్పటివరకు కూడా గ్రాడ్యుయేట్కు సంబంధించి బ్యాలెట్ పత్రాలను వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేయడమే ఇంకా పూర్తి కాలేదు. అది రేపు ఉదయం 10-11 గంటల దాకా కూడా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించి ఇప్పటికే తుది ఫలితం రావడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం కొద్దిసేపటి క్రితమే టేబుల్ పైకి ఓట్లు వచ్చినాయి. మొదటి రౌండ్ 14,000 ఓట్ల లెక్కింపు సాగుతుంది. అందులో టీచర్ ఓట్లకు సంబంధించి 871 ఓట్లు ఇన్వాలిడ్గా తేలినాయి. తేలగా మిగిలిన 24,000 పైచిలకు ఓట్లకు ఒక కోటా నిర్ణయించి దానికి సంబంధించిన ఫలితం ఖరారు చేయబోతున్నారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్న ప్రాసెస్ కనుక చూస్తే అన్ని బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్ళి కూడా చాలా వరకు కూడా చెల్లని ఓట్లు వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఓటు వేసేవారికి అవేర్నెస్ కల్పించడంలో అటు అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థులు కూడా ప్రచారాలు అయితే చేసుకున్నారు, కానీ తమకు ఓటు ఏ విధంగా వేయాలనే విషయంలో మరి వాళ్ళకు సరిగా చెప్పారో లేదా కానీ చాలా వరకు గ్రాడ్యుయేట్లు అయి ఉండి కూడా చెల్లని ఓట్లు వేశారు. చాలా వరకు వాళ్ళు ఓటు న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే వేయాలి, 1, 2, 3, 4 నంబర్స్ మాత్రమే వేయాలి. కానీ చాలామంది రోమన్ నంబర్లు వేయడము, లేకుంటే 1కు ముందు 0, 1 అని రాయడము, లేకుంటే బ్యాలెట్ పేపర్ తిప్పి వెనక వైపు 1, 2, 3లను రాసి వాళ్ళ పేర్లు రాయడము, కొంతమంది సంతకాలు చేయడం, ఇట్లా రకరకాలుగా చేశారు. అవన్నింటిని కూడా చెల్లని ఓట్లుగా పక్కన పడేస్తూ ఉన్నారు. ఈ ఓట్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. 2,50,000 పైచిలకు ఓట్లు ఉంటే దాంట్లో పెద్ద ఎత్తున ఈ ఓట్లు 30,000 పైచిలకు ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉంది. దీని మీద ఎన్నికల అధికారులకు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అభ్యర్థి మనకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన మనతో పాటున్నారు. సార్, ఏంటి చెల్లని ఓట్ల ప్రాసెస్ ఏంది, లోపల ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా చెల్లని ఓట్లు అనేది ఇంత ముందుగా తెలియవలసిన బాధ్యత లేదు. ముందుగా చేయవలసింది ఏంటంటే మొత్తం అన్నైతే బూతులు ఉన్నాయో వాళ్ళ బూతులకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఒక ఆడికి తీసుకొచ్చి ఒక పెద్ద బాక్స్లు వేసి కలిపినాక అప్పుడు టేబుల్ మీదకి పంపాలి. కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటంటే అట్లా చేయకుండా డైరెక్ట్ ఉదాహరణకు బూత్ నెంబర్ ఒక 25 ఉందనుకోండి, 25 ఓట్లలో ఎగ్జాంపుల్ చెప్తున్నా 4 ఓట్లు పోలేని, 4 ఓట్లు పోలేని, ఆ 4 ఓట్లను ఎగ్జిబిట్ చేస్తుర్రు. ఎవరికి వేసింది తెలిసిపోయా అంటే ఓటరు లీకేజ్ వ్యవస్థ అయిపోయింది. దీంతో గంటల కొద్దీ ఇంకొక రోజు కూడా నడిచినది కాదు. అన్నీ ఒక ఆడ తీసుకొచ్చిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి టేబుల్ వైజ్గా. మీరు పోయిన అక్కడ వ్యాలిడ్ చేయాలి, ఎవరికి వేసిన ఓటు తెలియకూడదు. కానీ ఇక్కడ బూత్ వైజ్గా ఓపెన్ చేసే వరకు ఏమవుతుందంటే ఓటు ఎవరికి వేసిన చాలా క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో ఏం అవసరం లేదు. 600 పోల్లో ఒక బూత్ ఉందనుకోండి, 100 రిజెక్ట్ అయినాయి అనుకోండి, 500 ఉన్నాయనుకో, 500లో ఎవరికి ఎన్ని వేసినారో అక్కడనే రాసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్, వాట్సాప్లో చూడండి, దూసుకుపోతుండు, పోతుండు, ఈ పోతుండే వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దట్ ఇది పూర్తిగా అది వైలేషన్, అది రూల్కు వ్యతిరేకం. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో అన్ని ఒక్కగాడ తీసుకొస్తారు, అందుకే లేట్ అవుతుంది. ఇదే కనుక ముందే కనుక మీరు తీసుకొస్తే మధ్యాహ్నం వరకు అయిపోతుండే. మధ్యాహ్నం వరకు మొత్తం లెక్క అయిపోతుండే, లెక్క కలిసిపోతుండే, కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుండే. ఇప్పటికి 150 కాలేదు బూతులు, 400 చిల్లర బూతులలో. సో ఈ రకంగా చాలా నెగ్లిజెన్స్ అనగానికి రూల్ పొజిషన్ వాళ్ళు ఫాలో కాలే. ముఖ్యంగా ఇన్వాలిడ్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు దానిలో ఏ మార్కు ఉన్నా కానీ బ్యాలెట్కు వెనక సైడ్ ఉన్నా కానీ, బ్యాలెట్కు వెనక సైడ్ ఉంటే ఈయన రాసిన ఇక్కడ ఉంటుంది, బ్యాలెట్ వెనక ఏది రాసినా కానీ నీకేం సంబంధం? బ్యాలెట్ వెనక రాసినా లేకపోతే ఒకటి గీత కొట్టినా కూడా కొన్ని రిజెక్ట్ చేస్తుండ్రు.
దానికి అది లేదని, దానికి తూక పెట్టలేదని, అదని అని ఈ రకంగా. మీ అభ్యంతరాలు ఏమి కమిషన్కి, ఎలక్షన్ కమిషన్కి ఏం పెట్టారు? మరి జనరల్గా ఏంటంటే ఎలక్షన్ చాలా చక్కగా టీచర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ ఎప్పుడైనా రాసుకోండి, 01 రాసిందంటే మనం డేట్ రాసేటప్పుడు ఒక మాట రాస్తాం సార్. 1వ తారీఖు రాసినప్పుడు 01/12/2025 అని రాస్తాం. కానీ అట్లా రాయొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ అవి? ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడన్నా ఒక మీటింగ్లా, ఒక బాయలెట్లా, అక్కడ ఎక్కడ మన బూత్లలో ఎక్కడైనా చెప్పింది చూపించమని 01 రాయొద్దని. చలో దేనికంటే దానికి అది లేనే లేదు సార్. కనీసం మీరన్నా మీ ఓటర్లకు చెప్పుకోలేదా మరి ఆ మాట? 01 అనే పదమే ఉండదు కదా, అందులో లేదు కదా. 01 రాత్రి రిజెక్ట్ అవుతుంది అనేది వీళ్ళు సృష్టించింది. వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ కనుక ఉంటే వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్తుందంటే, చెప్తానండి, నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఎగ్జిబిట్ అది మీ ఓటర్ లిస్ట్ బయటపడిపోతుంది, ఓటర్ మీకు 01 ఎత్తా అన్నాడు కాబట్టి 01 వేసిండు, ఇది నా ఓటే అనే మాట తెలిసిపోతుంది అన్నాడు. కోడ్ లాగా ఉపయోగపడుతుంది వాళ్ళ. కానీ ఇక్కడ కోడ్ ఏంది, ఇక్కడ అన్ని ఓట్లు లీక్ అయినాయి, మొత్తం బూత్లో ఉన్న అన్ని ఓట్లు లీక్ అయినాయి. మరి ఇది గుర్తు కనబడతలేదు వాళ్ళకి. నేను కలెక్టర్ గారు మన రిటర్నింగ్ ఆఫీసర్కి రైటింగ్లో చెప్పిన, మీరు ఒక ఓటుకు 01 అయితేనే బాగా అది కోడ్ పెట్టినన్నావు, మరి ఇదంతా పోతున్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా పోతున్నాయి. ఏంది ఈ బూతులు ఏ బూతులు ఎన్ని పడ్డాయి నీకు చెప్పాలి ఇప్పుడే. నేనన్నా కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి, బీజేపీకి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి, నాకు ఎన్ని పడ్డాయి, ఇంకేమి మొత్తం లిస్ట్ ఇస్తా అని చెప్పిన. మీరే చూపిస్తారు ఎగ్జిబిట్ బూత్ నెంబర్కి ఇది, ఈ బూత్లోకి ఇన్ని పడ్డాయి నాకు తెలిసిపోయా. ఆ బూత్లో ఉన్న పేర్లు ఉంటాయి కదా లైన్గా, ఏది 600 పేర్లు మనకు అడ్రస్ పాటు ఇచ్చారు కదా, తెలిసిపోతే 600 నాకు గిన్ని పడ్డారా, గిడిగిడేయాలి, గిడిగిడేసారు. ఇప్పుడు 01, 02ను చెల్లుబాటు అయ్యేలాగా చూడమని మీరు ఏమైనా కోరుతున్నారా? సార్ మొదటగా 40-50 వేల ఓట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఓటరు తన భావనను ఏదో రకంగా తెలియపరిచింది సార్. ఓటరు తన భావనను ఏదో రకంగా తెలియపరిచింది, నేను ఈయన కోటేయాలనేది, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది నాకు పడని ఎవరికి పడినా కానీ న్యాయధర్మంగా. నువ్వు పూర్తి చిన్న వయసు దానికి పులి స్టాప్ పడ్డా, కామపడ్డా, ఇప్పుడు ఒకటేసిండు సార్, రెండో కాడ ఏం చేసినాడు చెప్పాలి, ఆయన టిక్ పెట్టిండు, నీకు ఒక ఓటు వాల్యూ అయినట్టు కదా, నువ్వు 2 కౌంట్లు తీసుకున్నప్పుడు రిజెక్ట్ చేయి, 3 కనుక రిజెక్ట్ చేయి, కానీ పన్ను కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఒకటి చెప్పారు, ఓటు డిస్ప్లే చేసినప్పుడు ఎవరి కేసులో కూడా తెలిసిపోతుంది అంటారు కదా, ఈ లెక్కన ట్రెండ్ను మీరు అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఇవి మొదటి రౌండ్లో తేలే అవకాశం ఉందా? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బూత్లో 4 ఓట్లు పోలేని సార్, ఆ బూత్ ఓపెన్ చేసిర్రు, 4 ఓట్లు పోనాయి, 4 ఎవరికి వేసినారు, 4 ఓట్లు బయటపడ్డట్టే కదా. అట్లా ఇప్పుతారు ఎక్కడన్నా? ఇవాళ సావాలి బాబా 4 ఎవరు, నేను ఆ పేరు చెప్పదలుచుకోలే, ఆ బూత్ పేరు బాగుండదు. 4 ఓట్లు దాంట్లోకెళ్ళి బయటపడిపోయా ఎవరెవరికి ఇవ్వాలనేది. సో దయచేసి నా నేను చెప్పేదని చెప్పాలి, ఇట్లా పద్ధతి కాదు ఇది. దీన్ని సరే ఎలక్షన్స్ అత్తైపోతుంటే కానీ ప్రొసీజర్ మాత్రం ఫాలో కావాలి. దట్ ఈస్ మై డిమాండ్. మరొక అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సార్ ఉన్నాడు. ఆ సార్ కూడా మొదటి నుంచి చెల్లని ఓట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. సార్, చెల్లని ఓట్ల విషయంలో మీరు ఈ 01, 02ను కౌంట్లోకి తీసుకోవాలని కోరుతున్నారు కదా, మీ రిప్రజెంటేషన్ ఎవరికి పంపారు సార్? మా రిప్రజెంటేషన్ ఆల్రెడీ మనం ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చున్నాము. ఇక్కడ కరీంనగర్లో కూడా మరి ఇక్కడ కలెక్టర్ పామిల సత్పత్ మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా దాన్ని సానుకూలంగా స్పందించి ఉంటే పట్టభద్రులందరూ కూడా మరి, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సేమ్, ఒక మంచి ఉద్దేశంగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. కొంచెం అత్యుత్సాహంగా కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉన్నాయి, కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది సార్, ఇప్పుడు దాదాపు 10 hours అయిపోయింది మనకు కౌంటింగ్ ప్రాసెస్ మొదలెట్టి 8 o'clock నుంచి 6 o'clock. ఇప్పుడు రేపు ఎన్ని గంటల వరకు కూడా ఇది మెయిన్ కౌంటింగ్, టేబుల్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం? సో ఇది సుమారుగా ఇంకో 18 hours పడుతుందని నేనైతే అంచనా వేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ రేపు 11 మార్నింగ్ 12 ఆ ప్రాంతంలో యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అని, టేబుల్ కౌంటింగ్ యాక్చువల్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అంతా కూడా ఈ ఇన్వాలిడ్ని సెపరేట్ చేస్తూ ఉన్న వ్యాలిడ్ని 2020కి ఒక బండిల్ చేయడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అది చాలా చక్కగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఉన్న ఏజెంట్లకి స్పష్టంగా చూపిస్తున్నారు, ఇగో ఇది వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్ అని చెప్పేసి. అందులో ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్. ఓకే, ఇది నరేందర్ రెడ్డి గారు అయితే మనకు ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో స్పష్టంగా ఉన్న ఓట్లను కౌంట్లోకి తీసుకోవాలని చెప్పి ఆయన రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా సర్దార్ రవీందర్ సింగ్ కూడా చెప్తున్నాడు, అక్కడ లోపల ఉన్న ప్రాసెస్ అంతా కూడా కొంత గందరగోళంగా ఉంది, అందుకే లేట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి చెప్తున్న లెక్క ప్రకారం ఇంకా 10-18 గంటలు దాటితే తప్ప అసలు మెయిన్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. లోపల ప్రాసెస్ అంతా కూడా చాలా స్లోగా జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఒక టీచర్ ఎమ్మెల్సీకి మాత్రం ఇప్పుడు ఆల్రెడీ
టేబుల్ కౌంటింగ్ నడుస్తుంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే 14,000 అంటే ప్రతి రౌండ్కు 1000 ఓట్ల ప్రతి టేబుల్కు 1000 ఓట్ల చొప్పున 14 టేబుళ్ల మీద లెక్క జరుగుతుంది కాబట్టి 14,000 ఓట్లకు సంబంధించిన మొదటి ఫలితం రాబోతుంది. తర్వాత మరొక 14,000 ఓట్లను మళ్ళీ తీసుకుంటారు. దాదాపు 26,000 మాత్రమే వ్యాలిడ్ ఓట్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్లో 14,000 అంటే నెక్స్ట్ రౌండ్లోకి 11,000 ఓట్లు తీసుకుంటారు. ఈ మొత్తం 24,000 పైచిలకు ఓట్ల కౌంటింగ్ తర్వాత మనకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోటి కనుక విజేతను నిర్ణయించే అవకాశం ఉంటే నిర్ణయిస్తారు. లేదంటే మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్లాల్సి వస్తుంది. అయితే టీచర్ ఎమ్మెల్సీకి మరి ఎలిమినేషన్ ప్రాసెస్ పోతుందా లేదా అనేది మొదటి రౌండ్ ఫలితం వస్తే కానీ మనం చెప్పలేం. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో మాత్రం ఇప్పటికే ఈ ఇన్వాలిడ్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడం, తర్వాత అభ్యర్థుల మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగిందన్న వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాసెస్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు ఉంటుంది, దాని కింద ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 56 చివరి వ్యక్తి నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మొదటి వ్యక్తికి మొత్తం కోటా ఓట్లు నిండేదాకా కూడా ఈ ప్రాసెస్ జరగబోతుంది. ఇది ఓవరాల్గా అయితే చాలా లేట్ ప్రాసెస్గా నడుస్తుంది. సూర్య. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ మీడియా పాయింట్ దగ్గర ఆందోళన చేశారు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులకు అధికారులు అవగాహన కల్పించలేదన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పటివరకు 50,000కు పైగా చెల్లని ఓట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా రావడానికి అధికారుల అలసత్వమే కారణమని ఆరోపించారు. రీ ఎలక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థులు. ప్రభుత్వాధికారుల అక్రమాలను నోటుకు ఓటు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహపై పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మెంబర్ అయిన మంత్రి రాజనరసింహకు వర్గీకరణ గురించి మాట్లాడే హక్కు లేదని వెంకటేష్ నేత అనడం సరికాదన్నారు. వెంకటేష్ నేత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి అవినీతి పరులను ఏ రాజకీయ పార్టీ చేరదీయొద్దన్నారు. మంత్రి దామోదరకు వెంకటేష్ నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కొరివి వేణుగోపాల్. దామోదర రాజనరసింహ మంత్రివర్యులు వారు గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం లోపల రాజకీయాల లోపల ఒక నిబద్ధతతోని ఏ విధమైనటువంటి అవినీతి మరకలనేటువంటి లేకుండా ఒక స్వచ్ఛతతోని ఒక డిగ్నిఫైడ్గా ఆయన రాజకీయ రంగం లోపల కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఈ వెంకటేష్ నేత అనేటువంటి ఒక పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏమంటాడంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక రాజనరసింహ గారిని బట్టలు కూడా తీసి కొట్టి ఉరికిపిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ వెంకటేష్ నేత యొక్క చరిత్ర ఏంటి అంటే ఆయన ఇక్కడనే కరీంనగర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉండే విచ్చలవిడిగా కరప్షన్ చేసి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. అసలు ఈయనకు ఒక నీతి నిజాయితీ నిబద్ధత సబ్జెక్టు తెలియనటువంటి ఒక వ్యక్తి ఈ వెంకటేష్ నేత. ఆయన ఈ మధ్య లోపల సుప్రీంకోర్టు అడ్వకేట్నే చెప్పుకుంటున్నాడు వెంకటేష్ నేత. ఇగో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 565 పేజీల సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో ఈ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో కేవలము దీని వెనుక రాజకీయ ఒక చదరంగంలో భాగంగా చాలా మంది ఈ ఎస్సీ కమ్యూనిటీని మొత్తం కూడా ఒక చదరంగంలో భాగంగా ఒక ఆట ఆడడానికి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఈయన పేరు. సమ్మర్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ మేలో మరింత విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. దీంతో కరెంటు సరఫరాలతో ఇబ్బందులు రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేపట్టారు వరంగల్ ఎన్పీడీసీఎల్ అధికారులు. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. కరెంటు వినియోగం పెరగడంతో 16 సర్కిళ్లలో 600 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది వరంగల్ ఎన్పీడీసీఎల్ సంస్థ. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అన్ని కలిపి 68.34 లక్షలు, వ్యవసాయానికి 12.2 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
వరంగల్ ఎన్పీడీఎస్ఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో సమస్యలను గుర్తించేందుకు రియల్ టైం డేటా మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. మొదటి దశలో 100 సబ్స్టేషన్లు గుర్తించి పనులు ప్రారంభించారు. ఆసిఫాబాద్ సర్కిల్లో 19, ములుగు డివిజన్లో 18, ఖమ్మం రూరల్లో 24, వైరాలో 14, కాటారం సబ్ డివిజన్లో 10, గ్రేటర్ వరంగల్ పరిధిలో 15 సబ్స్టేషన్లలో రియల్ టైం డేటా మానిటరింగ్ అరేంజ్ చేస్తున్నారు. ఈ సబ్స్టేషన్లలో వోల్టేజ్లో హెచ్చుతగ్గులు, సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే కింది స్థాయి నుంచి పై వరకు అలర్ట్ మెసేజ్ వెళ్లేలా టెక్నాలజీని ఉపయోగంలోకి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో గత నెల 5న మొదటిసారి 15,752 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,328 మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ పరిధిలో సగటున 5,600 వరకు డిమాండ్ ఉంటోంది. యాసంగిలో పంటల సాగుతో మార్చి ఏప్రిల్లో 17,000 మెగావాట్లకు చేరుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. వేసవిలో డిమాండ్ను బట్టి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఎన్పీడీసీఎల్ ఏడీఈ అశోక్ కుమార్. స్పీడ్గా పనులు పూర్తి చేస్తున్నామన్నారు. పవర్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సబ్స్టేషన్లలో రియల్ టైం డేటా మానిటరింగ్ సిస్టమ్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మా ఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన అంతరాయం లేకుండా ఉండడానికి కోసము అనేకమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సబ్స్టేషన్స్లో లోపల పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ కొద్ది నిర్లక్ష్యం లేకుండా మా ఓఎన్ఎం సిబ్బందితో పాటుగా మేము ఇంజనీర్ల అందరము అహర్నిశలు కష్టపడి ఈ సమ్మర్ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు విద్యుత్ అంతరాయాలు లేకుండా కష్టపడుతున్నాము. కావున ఈ సమ్మర్ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయం లేకుండా నార్మల్ కన్స్యూమర్స్తో పాటుగా వ్యవసాయ వినియోగదారులకు కూడా అంతరాయం లేకుండా విద్యుత్ ఇవ్వడానికి కోసము మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. క్షేత్రస్థాయిలో ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గించేలా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, పవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి. 33 kV 11 kV లైన్ల ఇంటర్ లింకింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. వేసవిలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే సాల్వ్ చేసేలా ప్రతి పోలుకు యూనిక్ నెంబరింగ్ ఇచ్చి అసెట్ మ్యాపింగ్ లో జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు. మనకి కొత్త సబ్స్టేషన్స్ కూడా వస్తాయి సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో. ఎగ్జిస్టింగ్ సబ్స్టేషన్స్ ఆల్రెడీ పాత సబ్స్టేషన్స్ అందులో మన దగ్గర ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి కెపాసిటీ ఎన్హాన్స్ చేస్తాము. 5 MVA పీటీఆర్ ఉంటే దాన్ని 8 MVA చేస్తాము. 8 MVA పీటీఆర్ ఉంటే 12.5 పెడతాము. ఇక్కడ 3.15 ఉంటే దానికి 5 MVA చేస్తాము. అండ్ అది కాకుండా మనకు 33 kV లైన్స్ వేస్తాం కొత్తవి. అక్కడ ఎగ్జిస్టింగ్ 33 kV లైన్ మనకి మోర్ దెన్ 300 amps వస్తుంది అనుకోండి, ఇంకో కొత్త లైన్ వేయటము సో దట్ లేదా లోడ్ డైవర్ట్ చేయడం అది ఉంటుంది. 11 kV లైన్స్ ఏవైతే ఉంటుందో అక్కడే సర్వీసెస్ కింద అక్కడే 11 kV లైన్ ఎక్కువ రిలీజ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా కొత్త ఫీడర్స్ ఏమైనా అవసరం ఉందా లేకపోతే లోడ్ డైవర్షన్ చేయాలా, ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్లో మనకి మొత్తం కూడా మనం అడిషనల్ కెపాసిటీ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. ఈ టౌన్కి కావాల్సిన వర్క్స్ అన్ని ఇప్పుడు చేసుకుంటాం. జనవరి ఫిబ్రవరిలో అన్ని కూడా డీటీఆర్స్ కావచ్చు, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, ఫీడర్స్ అన్ని ఇప్పుడు చేసుకుంటాం. సమ్మర్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాలను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు రాష్ట్రంలో సరికొత్త యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొదటిసారిగా కావేరీ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటైంది. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఈ యూనివర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు విద్యార్థులు. వ్యవసాయంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించడం, విప్లవాత్మక మార్పులు, పరిశోధనలకు కేంద్రంగా సిద్దిపేట జిల్లాలో కావేరీ యూనివర్సిటీ ఏర్పాటైంది. వర్గల్ మండలం గౌరారంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ పక్కన 100 ఎకరాలకు పైగా విస్తరణలో గత సంవత్సరం ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా రైతులతో పాటు స్థానికంగా ఉండే యువతకు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వ్యవసాయంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడి ప్రొఫెసర్లు, సిబ్బంది. ప్రకృతి మధ్యలో యూనివర్సిటీ ఉండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు కావేరీ యూనివర్సిటీలో వ్యవసాయ కోర్సులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అన్ని రకాల సౌకర్యాలతో పాటు విద్యార్థులకు భద్రత, హాస్టల్, స్పోర్ట్స్ ప్రాంగణాల ఏర్పాటు వర్సిటీ ప్రత్యేకత. 24 hours సెక్యూరిటీతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఇక్కడి ప్రొఫెసర్లు. కావేరీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వర్సిటీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, బేసిక్ సైన్సెస్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, వెటర్నరీ వంటి కోర్సులు ఉన్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ పెంపొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. వ్యవసాయంపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. విత్తనాలు వేసేది మొదలు పంట చేతికి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉపయోగించాల్సిన నీరు, వాడాల్సిన ఎరువులు, ఇలా అన్నిటిపైన అవగాహన
కల్పిస్తున్నారు వర్సిటీ ప్రొఫెసర్లు. ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఒక మెకానిక్ కాంటాక్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ ఏరియాలో నాకు ఒక ట్రబుల్ ఉంది, ఏం చేయొచ్చు అని వాళ్ళు డౌట్ అడుగుతారు. దే గివ్ ఓవర్ ఫోన్లో ఒక రెమెడీ ఇస్తారు, బై దేర్ ఓన్ రిపేర్ చేసుకుంటారు. ఇది మెయిన్ యూస్ దేనికంటే స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఎవరైనా అగ్రికల్చర్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు డ్రోన్ కొనుక్కున్నా ఎవరైనా కానీ డ్రోన్ ఫ్లై చేయాలంటే కంపల్సరీ ఒక లైసెన్స్ అనేది ఉండాలి. దాన్ని రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటాం. ఆ సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ మన అకాడమీకి వచ్చి ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే మనము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తాము. ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి 5 days ట్రైనింగ్ ఇస్తాం. ఆ 5 daysలో ఫస్ట్ 2 days వచ్చేసి గ్రౌండ్ క్లాసెస్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకు డ్రోన్ ఎప్పుడు ఫ్లై చేయాలి, ఎలా ఫ్లై చేయాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అవి నేర్పిస్తాము. కావేరీ సీడ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో మారు డ్రోన్స్ అకాడమీ అనుభవం ఉపయోగించి ప్రత్యేక వ్యవసాయ శిక్షణను అందిస్తున్నామన్నారు వర్సిటీ వీసీ వెలిచాల ప్రవీణ్ రావు. డ్రోన్ శిక్షణకు డీజీసీఏ ఆమోదించిన ఆర్పీటీఓ కలిగి ఉన్న తెలంగాణ మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఇదేనని తెలిపారు. కావేరీ వర్సిటీ మిషన్ కు అనుగుణంగా ఈ ప్రాంతంలోని స్థానిక రైతులకు డ్రోన్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగ వ్యాపార అవకాశాలతో యువ ప్రతిభావంతులకు సాధికారత కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కావేరీ యూనివర్సిటీ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం మాత్రమే కాదని ఇది అగ్రికల్చర్ హబ్ అన్నారు ప్రవీణ్ రావు. వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ కోర్సులే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా మేము ఆఫర్ చేస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఓకే, పోతే అదేవిధంగా రోబోటిక్స్, ఓకే. సో ఈ విధంగా ఆ కోర్సులు కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రెండింటికి అనుబంధంగా అంటే వ్యవసాయ విద్యకు సంబంధించిన కోర్సులు, టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కాకుండా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా మేము ఆఫర్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేస్తాం. వీటికి అనుబంధంగా ఇన్నోవేషన్ హబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ హంగులతో కావేరీ సీడ్స్ సంస్థ అనుబంధంతో ఏర్పాటైన కావేరీ యూనివర్సిటీకి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మలేడి క్రాస్ రోడ్ దగ్గర 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలానికి చెందిన పురుషోత్తం మరో 2 వ్యక్తుల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులు బైక్పై నిషేధిత విత్తనాలు తీసుకెళ్తూ పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో దహేగాం మండలం హతినిలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో మరో 227 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3 వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ పురుషోత్తం చెప్పినటువంటి నేరం ఒప్పుదల ప్రకారము దయగా మండలి పోయి అత్తిని గ్రామానికి పోయి అక్కడ రాజన్న ఇంట్లో చెక్ చేస్తే అతను ఇంట్లో నుంచి 2 క్వింటాల 27 కిలోల కాటన్ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. సో అవ్యూను పొద్దున దొరికినాయి 40 టోటల్ 2 క్వింటాల 74 కిలోల నకిలీ విత్తనాలను ఈరోజు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మార్కెట్ విలువ సుమారుగా 6,85,000 ఉంటుంది. ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణ అనే వ్యక్తులు చింతలమానేపల్లి, ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లికి చెందిన వాళ్ళు. రాజన్న అనే వ్యక్తి ఇంటి దగ్గర దాస్తుంది. రాజన్నది దయగా మండల తిని. తర్వాత పురుషోత్తం అనే వ్యక్తి గుంటూరుకు సంబంధించినటువంటి సురేష్ ద్వారా తెప్పిస్తాడు. ఈ కేసులో ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణతో పాటుగా రాజన్నను, తర్వాత ఈ పురుషోత్తం సప్లై చేసినటువంటి గుంటూరుకు సంబంధించిన సురేష్ను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొత్తం 5 నేరస్తులు. తర్వాత ఈ సందర్భంగా నేను రైతులకు మనవి చేసేది ఏంటంటే ఇట్లాంటి కాటన్ సీడ్స్ దయచేసి ఎవరు. ఖమ్మం జిల్లా మదిరిలో ప్రభుత్వ హాస్పిటల్ కంప్లీట్ అయింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న స్థానిక ప్రజల కల తీరిందని అనుకున్నారంతా. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ఏడాది కావస్తున్నా ప్రారంభం కావడం లేదు. ఖమ్మం జిల్లా మదిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించారు. 23 కోట్లతో సివిల్ వర్క్స్ పూర్తయింది. మరో 11 కోట్లతో ఫర్నిచర్ పరికరాల కోసం ఖర్చు చేశారు. 204 గదులతో భవన నిర్మాణం జరిగింది. ఇందులో 5 ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, ఐసీసీయూ ఉన్నాయి. ఆక్సిజన్, సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్, గార్డెనింగ్ పనులు పూర్తయ్యాయి.
హాస్పిటల్ కు సంబంధించిన కొన్ని రకాల ఫర్నిచర్, పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికోసం హాస్పిటల్ ప్రారంభించకుండా నిలిపివేశారు. ప్రజా ఆరోగ్యం కోసం నిర్మించిన ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలంటున్నారు స్థానిక ప్రజలు. మధుర 100 పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగి 12 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఓపెనింగ్ కాక, ప్రజలకు అందుబాటులోకి రాక 34 కోట్లు ప్రజాధనం వృధాగా అయిపోయినట్టుగా ఉంది. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు కనికరించి ప్రజల మీద దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. మధిర నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలంతా ఖమ్మం కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. జిల్లా నలుమూలల నుంచి రోగులు ఖమ్మం రావడంతో ఆసుపత్రి రద్దీగా మారింది. అందరికీ సరైన చికిత్స అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. దీంతో మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 34 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేశారు. పనుల్లో ఆలస్యం జరిగిందనే ఫిర్యాదులు ఉన్నాయి. 4 నెలల కిందట పనులన్నీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇది పూర్తయి కూడా సుమారుగా 6 నెలలు అవుతుంది. సామాన్య మందులకి అందుబాటులోకి ఇంకా రాలేదు. రోజు తరచుగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొంచెం దీని మీద నిర్లక్ష్యం ఇచ్చేసి దెబ్బతగిన ప్రతి ఒక్కరు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలన్నా, ప్రైవేట్ హాస్పిటల్ పోవాలన్నా సుమారుగా అంబులెన్స్లో 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీని మూలన ఏమవుతుందంటే చాలామంది మధ్యలోనే ప్రాణాలు పోవడం జరుగుతుంది. సామాన్య మానవుడికి, పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తే ఇప్పటికైనా సరే బాగుంటుందనేసి మా విన్నపం. ఈ భవనాన్ని DCHS సూపరింటెండెంట్ కు అప్పగించారు. మార్చరీ గది నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరు కాగానే పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ హాస్పిటల్ ప్రారంభిస్తే నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండలాల్లోని 70 గ్రామాల ప్రజలతో పాటు సరిహద్దుల్లోని ఆంధ్ర రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలు మండలాల ప్రజలు ఇక్కడికే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మధిరలో 30 పడకల ఆసుపత్రి కొనసాగుతోంది. 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం అందే అవకాశం ఉందంటున్నారు జనం. ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఖమ్మంకు పోవాల్సి వస్తుంది. ఆఖరికి 108 సర్వీస్ కూడా కంటిన్యూషన్గా రోజుకు 4 సార్లు ట్రిప్పులు వేస్తే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు సేవలు అందించే పరిస్థితి లేదు. ఒక్కొక్క సందర్భంలో 108 సర్వీస్ కూడా రాక ప్రైవేటు అంబులెన్స్ ద్వారా పోవాల్సిన పరిస్థితి. మరి ప్రారంభించడానికి ఎందుకు ఇబ్బంది ఉందో, మరి అది ఏమైందో తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఈ 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం నోచుకోకపోవడం మాత్రం బాధకలిగే అంశం. ప్రజలకు వినియోగంలో తీసుకొచ్చే దిశగా దాన్ని ప్రారంభోత్సవం చేస్తే మధిర నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. ఈ హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.